అపరంజి అంటే బంగారము. బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించడం ఎంతో మేలు అని చెప్తున్నాడు. జ్ఞానాన్ని సంపాదించుకోండి. అందుకని కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క గొప్పతనాన్ని 3వ వచనం దగ్గర నుంచి 9వ వరకు ఉన్నటువంటి వచనాల్లో 111 కీర్తనలో మనం చూస్తాము. ఆయన గురించినటువంటి గొప్పతనాన్ని ఈయన తెలుసుకోవటం కారణం ఏంటంటే, యథార్థవంతుల సభల గురించి కూడా తెలుసుకోవటం కారణం ఏంటంటే, ఆయన యెహోవా యందు భయంతో ఏం చేశాడంటే జ్ఞానమునకు మూలమైంది. జ్ఞానానికి మూలమైంది ఏంటి? అపరంజిని ఆయన ఏం చేశాడంట? సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుకొనుట ఎంతో శ్రేష్టము. మనం ఈరోజు ఏం చేస్తున్నారంటే బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవట్లేదు. లోక సంపాదన అపరంజిని సంపాదించుకున్నారు, వెండిని సంపాదించుకున్నారు. ఫిజికల్గా బంగారం వెండి కాకపోవచ్చు, వాటికి మించిన దానికి ధనాన్ని, పొలాల్ని, ఆస్తులను, బిల్డింగ్లను ఇవి సంపాదించుకుంటున్నారు. ఇది సంపాదించుకున్న వాడికి జ్ఞానం ఎలాగొస్తుంది? ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్టము. వీరు భయభక్తులు కలిగిన వారు చేస్తారు. ఇది యెహోవా యందు భయభక్తులు గల వారు ఈ పని చేస్తారు. ఆ వెండిని సంపాదించుకున్నట కంటే తెలివిని సంపాదించుకున్నట ఎంతో మేలు. తెలివిని సంపాదించుకుంటారు. జ్ఞానం కావాలంటే ఉన్న ఆస్తులు మొత్తం వదులుకోవాలి. తెలివి కావాలంటే వదులుకోవాలి. ఈ లోక విషయాలన్నీ వదులుకోవటం అంటే దేవునికి భయపడ్డట్టు. యెహోవా యందు భయము జ్ఞానానికి మూలమవుతుంది. యెహోవా ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి యెహోవా చెప్తున్నాడు ఈ కీర్తనకారుడికి 111వ అధ్యాయంలో. యెహోవా యందు భయం ఏం చేస్తుంది? జ్ఞానానికి మూలమవుతుంది. మనం చూసినట్లయితే వెండి బంగారాలు సంపాదించుకునే దేనికి? ప్రాణం మీద భయం. ప్రాణానికి భయపడి వారేం చేస్తున్నారంటే బంగారాన్ని, వెండిని సంపాదించుకుంటున్నారు. కానీ యెహోవా యందు భయం ఏం చేస్తుంది? జ్ఞానానికి మూలమవుతుంది. ప్రాణానికి ఉన్నటువంటి భయం ఏం చేస్తుంది? వెండి బంగారాలను సంపాదించుకోవడానికి కారణమవుతుంది. యెహోవా యందు భయం ఏం చేస్తుంది? జ్ఞానానికి మూలమవుతుంది. వదులుకోవటం వల్ల, బంగారాన్ని వెండిని వదులుకోవటం వల్ల, బంగారం వెండి అంటే ఓన్లీ మనకు కనబడే బంగారం వెండి, చాలా మంది బంగారం వెండిని పెట్టుకోం కదా, మన కాదులే అనుకుంటారు. కాదు, బంగారం వెండిని సాదృశ్యంగా అంటే అది ఆస్తుల కింద చూపించేది, విలువ కలిగినవి, అంత విలువ కలిగినది. బంగారానికి మించినటువంటి విలువ ఏది లేదు. అంటే ప్లాటినము ఎన్ని ఉండొచ్చేమో, కానీ విలువగా చూసే ఇది బంగారాన్ని, బట్టలు ఆరేసినట్టుగా బంగారాన్ని ఎక్కడ బయట పెట్టరు. ఎవరన్నా దాన్ని ఎత్తుకెళ్ళిపోతారు. చిన్న వస్తువు అవ్వచ్చు, ఎంతో విలువ కలిగింది అది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగితే, జ్ఞానం కలిగితే వాడు ఏం చేశాడు? వాటినన్నిటిని కూడా వదిలేసి జ్ఞానాన్ని, ఆయన భయపడి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ప్రాణం మీద భయం ఉన్నవాడంటే వాటిని సంపాదించుకుంటాడు. ఇక్కడ క్లియర్ గా రాయబడుతుంది మాటలో. 111వ కీర్తన 10వ వచనంలో 111వ కీర్తనలో 10వ వచనంలో ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, క్రీస్తు పూర్వమే యెహోవా యందు భయము. ఈ రోజు మనం ఏం చెప్పాలి? యేసుక్రీస్తు వారి యందు భయం కలిగిన వాడు ఏం చేస్తాడు? జ్ఞానానికి మూలం అవుతుంది. జ్ఞానానికి మూలం ఏంటది? అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టమని గుర్తుపడతాడు. అలాగే వెండి సంపాదించడం కంటే తెలివి సంపాదించడం మేలని గుర్తుపడతాడు. కానీ ప్రాణాన్ని గుర్తుపట్టిన వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ యెహోవా యందలి భయం అని రాయబడి ఉంది. జ్ఞానానికి మూలం వెండి బంగారాన్ని వదులుకుంటుంది. కానీ ఇక్కడ రాయబడుతున్న మాటలో మనం చూసినట్లయితే ప్రాణానికి భయం ఉన్నవాడు వెండికి, బంగారాన్ని సంపాదించుకోవటానికి మూలం అవుతుంది. యెహోవా యందు భయము ఏం చేస్తుంది? భయము జ్ఞానానికి మూలం అవుతుంది. ప్రాణానికి ఉన్నటువంటి భయము వెండి బంగారం సంపాదించుకోవటం కారణం అవుతుంది. ఈ భయము, యెహోవా యందు భయము వదలటానికి, వెండి బంగారాన్ని వదలటానికి సిద్ధపడుతుంది. ప్రాణ భయము వీటిని సంపాదించుకోవటానికి సిద్ధపడుతుంది.